మీకు తెలుసా శిల్పారామంకి ఫౌండేషన్ 1992లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేశారని. ఎంట్రీలో మనకి మెహందీ ఆర్టిస్టులు అటు ఇటు రెడీగా ఉంటారు. ఇక్కడ దొరికే ప్రతిదీ కూడా ఏదో ఒక ట్రెడిషన్ని, ఆర్ట్ని, క్రాఫ్ట్ని రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఉదాహరణకి ఈ బొమ్మలు, చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, కాశ్మీర్ షాల్స్, పంజాబీ పుల్కరీ, గుజరాతీ బంధని, రాజస్థానీ సిల్క్స్, నాగాలాండ్ షాల్స్, బనారసి, కాంచీపురం శారీస్, రకరకాల హోమ్ డెకర్స్, బ్యాగ్స్, వ్యాలెట్స్, పర్సెస్ అండ్ డ్రెస్సులు అయితే ఇంకా మీకు కొదవే లేదు. మీకు బయట ఎక్కడ దొరకనివి ఇక్కడ ఈ రకరకాలవి దొరుకుతుంటాయి. 100-150 రూపీస్ నుంచి ఆప్షన్స్ స్టార్ట్ అయ్యి లక్షలు కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. మీరు చూసినట్లయితే ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి అయితే మాత్రం ఆప్షన్స్ బోలెడు. యూ విల్ బీ స్పాయిల్డ్ విత్ ఆప్షన్స్. యాజ్ యూ కెన్ సీ మంచి మంచి హ్యాండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. వీటిని మధుబని ఆర్ట్ అంటారు. ఇత్తడివి కూడా బోల్డ్ని కలెక్షన్స్ ఉన్నాయి. నాట్ జస్ట్ డివోషనల్ స్పిరిచువలే కాకుండా మీకు డెకరేషన్కి కావాల్సిన ఆర్ట్ క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. నడిచే ఓపిక, చేతి నిండా డబ్బు ఉండాలే కానీ ఇల్లు మొత్తం మేక్ ఓవర్ చేసేయచ్చు. క్యారికేచర్ ఆర్టిస్టులు, స్కెచెస్ ఆర్టిస్టులు అందరూ వరుసగా ఉన్నారు. గంగిరెద్దుని తిప్పటము, దాంతో రకరకాల విన్యాసాలు చేయించడం చేశారు. కళావేదిక మీద మీరు చూసినట్లయితే పాటలు పాడుతున్నారు ఒక గ్రూప్ ఆఫ్ సింగర్స్. బోట్స్ కూడా ఉన్నాయి. జలపాతం ఏదైతే ఉందో, ఈ వాటర్ ఫాల్ ఏదైతే ఉందో, ఇది హైలైట్ ఆఫ్ ద శిల్పారామం లాగా అనిపించింది. అలాగే చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. ఇలా మీకు బోల్డ్ అంత కంటెంట్ తీసుకురావడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.